హాయ్ గైస్, ఈ రోజు మన జీవితంలో అందరికీ ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. అదే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ లోన్లీనెస్. ఇవన్నీ ఫిజికల్ గా కనిపించేవి కాదు, బట్ మనలో డీప్ గా ఎఫెక్ట్ చేస్తాయి. మన బాడీకి ఏమన్నా పెయిన్ అనిపిస్తే మనం హాస్పిటల్కి వెళ్ళిపోతాం, టాబ్లెట్ తీసుకుంటాం. కానీ మనసుకి పెయిన్ వస్తే మనలో చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. కానీ మానసిక ఆరోగ్యంలో మనం కేర్ తీసుకోకపోతే ఆ ఇంపాక్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోయే విషయాలు మీ డైలీ లైఫ్ లో అప్లై చేస్తే మీ మైండ్ కామ్ గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ లో మీ లైఫ్ ని టచ్ చేయబోయే మెసేజ్ ఉంటుంది. నేను ఒక 5 స్టెప్స్ లో చెప్తాను. లెట్స్ బిగిన్ దిస్ వీడియో. స్టెప్ 1, మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? మెంటల్ హెల్త్ అంటే మనలో ఉండే ఎమోషన్స్, థాట్స్ అండ్ బిహేవియర్ ని పాజిటివ్ గా బ్యాలెన్స్ చేయడం. మన హ్యాపీ ఆర్ సాడ్ లో ఉన్న టైంలో కూడా కంట్రోల్ లో ఉంటే అది మంచి మెంటల్ హెల్త్ కి సిగ్నల్. స్ట్రెస్ వచ్చినప్పుడు పేషెన్స్ తో డీల్ చేయడం, డెసిషన్ తీసుకోవడంలో క్లారిటీ ఉండడం, ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ మీ మానసిక ఆరోగ్యం కి కీ రూల్స్ లా ప్లే చేస్తాయి. మనం ప్రతి సిచ్యువేషన్ లో కామ్ గా రెస్పాండ్ చేయగలిగితే మనం మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్నామని అర్థం. హెల్త్ అంటే హ్యాపీ లైఫ్ కాకపోయినా బ్యాలెన్స్ లైఫ్ ని జీవించడం. ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఫేస్ చేయడం అనే కాన్ఫిడెన్స్ మనలో ఉంటుంది. అది బిల్డ్ చేయాలంటే చాలా చిన్న చిన్న హ్యాబిట్స్ ని మార్చాలి. స్టెప్ 2, ఇప్పుడు డైలీ హ్యాబిట్స్ తో మెంటల్ హెల్త్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలో చూద్దాం. ప్రతి మనిషికి డేలో ఫాలో చేయగలిగే చిన్న చిన్న ఆలోచనలు అండ్ ఆల్సో చిన్న చిన్న పనుల వల్ల మన మానసిక ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు. అందులో మొదటిది నిద్ర. మనం ప్రాపర్ గా నిద్రపోకపోతే మన బ్రెయిన్ కి రెస్ట్ ఉండదు, మన మూడ్ స్వింగ్ అవుతుంది. ప్రతిరోజు 7 to 8 అవర్స్ డీప్ స్లీప్ అవసరం. నిద్ర లేకపోవడం వల్ల డిప్రెషన్ అండ్ స్ట్రెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆహారం. మనం తినే ఫుడ్ మన మనసుకి ఎఫెక్ట్ చేస్తుంది. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తగ్గించి ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫ్రూట్స్ యాడ్ చేస్తే ఎనర్జీ బూస్ట్ అవుతుంది. వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. డిహైడ్రేషన్ వల్ల టైర్డ్నెస్, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. రోజుకి అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ లేకపోతే మన బాడీలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వవు. ప్రతిరోజు 30 మినిట్స్ వాకింగ్, యోగా లేకపోతే డాన్స్ చేసినా సరిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల మనసు ఫ్రెష్ గా ఉంటుంది, నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ డెటాక్స్. డిజిటల్ డెటాక్స్ కూడా మన మెంటల్ హెల్త్ కి మంచి ఉపయోగం. ప్రతిరోజు అట్లీస్ట్ 1 అవర్ ఫోన్ పక్కన పెట్టి సోషల్ మీడియాకి కంప్రెషన్ అండ్ నెగిటివ్ న్యూస్ మన బ్రెయిన్ ని డిస్టర్బ్ చేస్తాయి. యాప్స్ ఓపెన్ చేసి కంపారిజన్ చేసుకోవడం వల్ల డిప్రెషన్ పెరుగుతుంది. అండ్ ఆల్సో జర్నలింగ్ అనే సింపుల్ టెక్నిక్ కూడా చాలా యూజ్ చేస్తుంది. రోజుకి 10 మినిట్స్ మీ థాట్స్ ని రాయండి. మీరు ఏం ఫీల్ అవుతున్నారో, ఏం చేయాలో అని. ఇది స్ట్రెస్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ మనలో అవేర్నెస్ పెంచుతుంది. మనకి మనం తెలుసుకోవాలంటే మనలో మనం మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మన మెంటల్ హెల్త్ కి బ్రేక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్ గా వర్క్ చేసి బ్రెయిన్ ని స్ట్రెస్ చేయకండి. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి. కాఫీ తీసుకోండి, ఒక పాట వినండి, బాల్కనీలో కూర్చొని రిలాక్స్ అవ్వండి. రిలాక్సేషన్ మూమెంట్స్ వల్ల బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది, పీస్ వస్తుంది. స్టెప్ 3, రిలేషన్ అండ్ ఎమోషనల్ హెల్త్. మనం వెతుక్కునే మెంటల్ పీస్ వల్ల జనాలు చాలా రోల్ ప్లే చేస్తారు. మంచి ఫ్రెండ్స్, కేరింగ్ ఫ్యామిలీ, అండర్స్టాండింగ్ లైఫ్ పార్ట్నర్, వాళ్ళ సపోర్ట్ వల్ల మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది. కానీ టాక్సిక్ రిలేషన్షిప్ లో మనం ఉంటే ఎమోషనల్ గా డ్రైన్ అవుతాం. సో మన ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా చేయాలి. అండ్ ఆల్సో ఓపెన్ గా మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్. మనలో ఉండే పెయిన్, స్ట్రెస్, డౌట్స్ ని షేర్ చేయడం వల్ల మనకి రిలీఫ్ వస్తుంది. కానీ చాలా మంది సైలెంట్ గా సఫర్ అవుతారు. ఇది మన మనసుకి చాలా డ్యామేజ్ చేయగలదు. మీకు ఎవరైనా సపోర్ట్ చేయకపోతే ఆన్లైన్ కమ్యూనిటీస్, హెల్ప్ లైన్స్ ఉంటాయి. వాటి ద్వారా కూడా మీరు హెల్ప్ పొందవచ్చు. ఇక వచ్చేసి లోన్లీనెస్. లోన్లీనెస్ కూడా ఒక సైలెంట్ కిల్లర్. అందరిలో కలిసి ఉంటాం అని అనిపిస్తుంది, కానీ మనలో లోన్లీగా ఫీల్ అవుతాం. ఇక్కడ మీకు హాబీస్ చాలా హెల్ప్ చేస్తాయి. రీడింగ్, పెయింటింగ్, గార్డెనింగ్, సింగింగ్, మీకు నచ్చిన పనిలో ఇన్వాల్వ్ అవ్వండి. ఇలాంటి యాక్టివిటీస్ మీ మైండ్ ని ఎంగేజ్ చేస్తాయి, పీస్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రొఫెషనల్ హెల్ప్. థెరపీ అంటే చాలా మంది భయపడతారు, మెంటల్ పేషెంట్ లా ఉంటుందని ఆలోచిస్తారు. కానీ ఇది చాలా రాంగ్ ఆలోచన. మైండ్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ట్రీట్మెంట్ కావాలి. మనకి ఫీవర్ కి టాబ్లెట్ ఎలా తీసుకుంటామో అలానే మైండ్ కి స్ట్రెస్ ఉన్నప్పుడు థెరపీ తీసుకోవడం తప్పు కాదు. ప్రొఫెషనల్స్ అండ్ సైకాలజిస్ట్ మీ ప్రాబ్లమ్స్ ని కాన్ఫిడెంట్ గా వింటారు, సొల్యూషన్స్ ఇస్తారు. మెడికేషన్స్ తర్వాత స్టేజ్ లో ఉంటుంది. బట్ ఫస్ట్ స్టెప్ ఇస్ దేర్ టాకింగ్ థెరపీ. మీ డిప్రెషన్, యాంగ్జైటీ, స్లీప్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వెంటనే ఒక ట్రస్టెడ్ పర్సన్ ని కలిసి అన్ని చెప్పుకోండి. ఇది వీక్నెస్ కాదు, ఇది ఒక బ్రేవ్ స్టెప్. స్టెప్ 5 వచ్చి చాలా ఇంపార్టెంట్. అదే ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ అనే పదం ఇప్పుడు అందరికీ ఫెమిలియర్ గా మారింది. చిన్న చిన్న విషయాల మీద ఎక్స్క్యూజ్ గా అనాలిసిస్ చేయడం, సిచ్యువేషన్ ని ఓవర్ ఎక్స్పెక్ట్ చేయడం, లేకపోతే జరిగిన తప్పు మీద రిపీటెడ్ గా మనలో బ్లేమ్ చేయడం, ఇవన్నీ ఓవర్ థింకింగ్ కి సిమ్టమ్స్. ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనకి మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నిద్ర లేకపోవడం, చిన్న విషయాలకి యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం అనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి జరిగే ప్రతి సీన్ ని మనం 10 సార్లు రివ్యూ చేసి ఇంకా బెటర్ చేయొచ్చు, నేను చేయాల్సింది ఇది కాదు అని సెల్ఫ్ స్టేట్మెంట్ లోకి వెళ్ళిపోతాం. ఇది ఒక సీరియస్ మెంటల్ ట్రాప్. ఓవర్ థింకింగ్ ఆపడానికి మనం ఫస్ట్ చేసే స్టెప్ అవేర్నెస్. మీకు ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయింది అని అనిపించినప్పుడు వెంటనే ఇదంతా నా మనసులో క్రియేట్ అయిన డ్రామా అని రికగ్నైజ్ చేయండి. తర్వాత డీప్ బ్రీత్ తీసుకొని అటెన్షన్ ని వేరే పని మీద డైవర్ట్ చేయండి. బుక్స్ లో మీ థాట్స్ రాయండి, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడడం వల్ల మనసుకి వెంటనే రిలీఫ్ వస్తుంది. చిన్న చిన్న డిసిషన్స్ మీద ఓవర్ ప్రెషర్ వద్దు. మిస్టేక్స్ చేసినా పర్వాలేదు, లెర్నింగ్ లో పార్ట్ అని యాక్సెప్ట్ చేయండి. మనందరం హ్యూమన్స్ అనే ఫ్యాక్ట్ ని మాత్రం మర్చిపోకండి. మీ మనసులో చాలా బలం ఉంటుంది, కానీ చాలా మంది దాన్ని గుర్తించలేరు. మనం ఫిజికల్ గా వీక్ అయినా మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటే ప్రతి సిచ్యువేషన్ ఫేస్ చేయగలుగుతాం. ఈ వీడియోలో చెప్పిన చిన్న చిన్న హ్యాబిట్స్ ని మీ జీవితంలో అప్లై చేయండి.
స్టార్టింగ్ లో కష్టం అనిపిస్తుంది, కానీ కన్సిస్టెన్సీతో చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ మీకు ఎమోషనల్ గా పెయిన్ ఉంటే లేదంటే ఎలోన్ గా ఫీల్ అవుతున్నా సరే, ప్లీజ్ రిమెంబర్ మీరు మాత్రమే కాదు లక్షల మంది ఇలా ఫీల్ అవుతున్నారు. డిఫరెన్స్ ఏమంటే కొంతమంది హెల్ప్ అడుగుతున్నారు, ఇంకా చాలా మంది సైలెంట్ గా ఉండిపోతున్నారు. మీరు అడిగితే సపోర్ట్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఓవర్ థింకింగ్ గా చేస్తుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి, అదేం తప్పు కాదు. సో నా సైడ్ నుంచి ఒక పర్సనల్ రిక్వెస్ట్, అన్స్టాపబుల్ యూని మర్చిపోకండి. ఈ కంటెంట్ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, అలానే కామెంట్ లో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చేయండి. ఎవరైనా సైలెంట్ పెయిన్ లో ఉన్నారనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి. అన్స్టాపబుల్ యూని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లైఫ్ ని పాజిటివ్ గా మార్చుకోవడం కోసం ఇంకా చాలా మంచి కంటెంట్ వస్తుంది. దానికి మీ సపోర్ట్ నాకు 100% కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.